తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏకంగా 10 మంది టీటీడీ ఉద్యోగులు కల్తీ నెయ్యి నిందితులకు సహకరించినట్లు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి దీంతో కల్తీ నెయ్యికి సహకరించిన టీటీడీ ఉద్యోగులపై పాలక మండలి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు A12, A12 హరిమోహన్, A15 ఆశీష్ అగర్వాల్ ను సిట్ అధికారులు అలిపిరి సమీపంలోని కార్యాలయంలో విచారిస్తున్నారు. ముఖ్యంగా నెయ్యిలో ఎలాంటి ముడి పదార్థాలు కలిపారు, జంతువుల కొవ్వును ఏ మేరకు కలిపారని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిందితులపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏకంగా 10 మంది టీటీడీ ఉద్యోగులు కల్తీ నెయ్యి నిందితులకు సహకరించినట్లు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి దీంతో కల్తీ నెయ్యికి సహకరించిన టీటీడీ ఉద్యోగులపై పాలక మండలి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు A12 హరిమోహన్, A15 ఆశీష్ అగర్వాల్ ను సిట్ అధికారులు అలిపిరి సమీపంలోని కార్యాలయంలో విచారిస్తున్నారు. ముఖ్యంగా నెయ్యిలో ఎలాంటి ముడి పదార్థాలు కలిపారు, జంతువుల కొవ్వును ఏ మేరకు కలిపారని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిందితులపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏకంగా 10 మంది ఉన్నట్లు, టీటీడీ ఉద్యోగులు ఉన్నట్లు కల్తీ నెయ్యి నిందితులకు సహకరించినట్లు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మరి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్, ఇలా ఏదైతే సంచలనం రేకెత్తున్న కేసులో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే పలువురిని విచారించి అదుపులో తీసుకుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తులో భాగంగా మరో 2 కూడా అరెస్ట్ చేసింది. తాజాగా గత 2 రోజుల క్రితం ఎవరైతే సిట్టు బృందంలో ప్రత్యేకంగా 2 అదుపులో తీసుకుని విచారిస్తుంది. తాజాగా చూసుకుంటే 2 రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే సిబ్బందికి పలువురికి నోటీసులు జారీ చేసింది. కల్తీ నెయ్యి కేసులో విచారణకు రావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొంది. ఇందులో సూపరింటెండెంట్ స్థాయి అధికారులు 2 ఉన్నట్టుగా, ఆ తర్వాత మిగిలిన సిబ్బంది ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. ఎవరైతే గతంలో మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్ విభాగాలు, ల్యాబ్ సంబంధించిన విభాగాల్లో అధికారులు కీలక ఉద్యోగులు పనిచేశారో వాళ్ళని పిలిచి విచారించాలని సిట్ భావిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ ప్రత్యేక సిట్ విచారణ నేపథ్యంలో గతంలోనే ఈ కేసును ఏసీబీ బదిలీ చేశారు. అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా, లంచం తీసుకున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ బోలే బాబా సంబంధించిన నెయ్యి వ్యవహారంలో ఇప్పటికే 6 మంది అరెస్ట్ చేసి 2 విచారించారు. ఆ తర్వాత టీటీడీలోని ఉద్యోగస్తులకు పలువురు నోటీసు జారీ చేయగా సమాచారం అయితే ఉంది. వారి వద్ద నుంచి కీలక విషయం రాబట్టేందుకు ఎవరికి టెండర్ దక్కింది అనే అంశం